ఆల్రెడీ ఇక మొదలు పెడదాం. మన అసలైన రచ్చ మామూలు చాలా రెడీగా ఉన్నారు, హుషారుగా. ఓకే, ఏంటి మీ పేరేంటి? నా పేరు కృష్ణ చరిష్మా. కృష్ణ చరిష్మా. సో అంతా సవ్యంగానే జరుగుతుంది కదా, మనం చెప్పినట్టే వింటున్నాడా లేదా? యా. గీసిన గీత దాటలేదు కదా? నో. ఒకవేళ దాటితే ఎలాంటి పనిష్మెంట్లు ఇస్తున్నావు? ఏం పనిష్మెంట్ లేదు. ఏం పనిష్మెంట్ లేదు, కంటి చూపుతోటి అలా లైన్ లో పెట్టావు. అన్ని నేను చెప్పిన మాట వింటున్నాడు కాబట్టి ఏవీ లేదు. చెప్పిన మాట వింటున్నాడు. తేడా వస్తే ఏం చేద్దామని డిసైడ్ అయ్యావు? అంతవరకు తీసుకురారు. అసలు తేడా ఎక్కడ రానిస్తాను, నేను ఉన్నాను కదా ఇక్కడ. కంటి చూపుతే ఇరగదీస్తా. పాపం ఎన్ని కష్టాలు పడుతున్నాడో. అసలు ఎప్పుడైనా జాలి ఎందుకు రాదు? నీ హృదయంలో జాలి తీసి పక్కన పడేసావా? నేను చాలా జాలి హృదయవంతురాలు. ఈ శాఖలే వద్దంటుంది. ఒకప్పుడు పెళ్లి కాకముందు, లేదు ఇప్పుడు పెళ్లి కూడా. అయిన తర్వాత రాతి హృదయంగా మారిపోయింది మా సిస్టర్. లేదు చాలా గుడ్ గర్ల్. సరే గాని ఇప్పుడు అసలే వేసవి కాలం, పెళ్లిళ్ళ సీజను. అప్పుడు దాకా ఖాళీగా ఉంచితే ఖాళీగా ఉంచుతారు. చేసుకుంటే ఒకటే రోజు ఇద్దరు 2-3 ఫంక్షన్లు వచ్చేస్తాయి. అది నిజంగా చాలా టఫ్ సిచ్యువేషన్ కదా. చాలా టఫ్. ఒక రోజు ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలి, ఒక రోజు ఒకళ్ళు పిలాలి. ఒకటే రోజు 2-3 పిలిస్తే ఎలా అండి అసలు? మార్చుకుంటాం. ఎన్ని చీరలను మార్చుకుంటారు? జోకులు బాగా వేస్తావే. ఒకటే రోజు 3 ఫంక్షన్లు వచ్చాయి. సో ఎలా మేనేజ్ చేయాలి? కొన్ని టిప్స్ ఇవ్వు. మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. అంటే ఇప్పుడు డాన్స్ కార్యక్రమంలో ఇలా డాన్స్ చేసి అలా ఇవ్వగానే బట్టలన్నీ రెడీగా ఇచ్చేస్తారు చూస్తారా? ఆ రోజు అంటే ముందు రోజు సారీ డ్రైపింగ్ చేసుకోవాలి కదా. అన్ని చేసుకోవాలి. అండ్ మెయిన్ పాయింట్, హస్బెండ్ ఆ రోజు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే పెట్టాలి. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. సో ఆయన మాత్రం ఒకటే డ్రెస్, పర్వాలేదు 3 ఫంక్షన్కి ఎలా వచ్చినా. ఒక డ్రెస్. లేడీస్ మాత్రం మార్చేయాలి, నగలు మార్చాలి, డ్రెస్సులు మార్చాలి. కాదు, ఇంత కష్టపడి ఇంత హడావిడి చేసి డ్రెస్ ఒక చీర కట్టుకుని వెళ్తే కరెక్ట్ గా ఎదురుగుంటా వచ్చే పర్సన్ అదే చీర కట్టుకుని వస్తుంది అనుకో, మ్యాచింగ్ కదా అని ఇంకొక రీల్ చేసేస్తాం. పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. సరే ఇప్పుడు బావగారు లవ్ అరేంజ్డా? అరేంజ్. ఏమని పిలుస్తావు? ముద్దుగా చాలా పెద్ద పేరు ఉంది, సుహాస్ రాఘవా అని పిలిచేసరికి ఆయన వెళ్ళిపోతాడు ఆఫీస్ కి. లేదు, నాని అని పిలుస్తా. నాని? ఆయన న్యాచురల్ స్టారా? లేదు, నా స్టార్. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు కదా, ఉండు నీ పని చెప్తా. సరే, ఇంతకీ బావగారికి ప్రేమించాల్సి వచ్చింది, నువ్వు ఆయన ప్రేమించావు. ప్రేమించాల్సి వచ్చింది కాదు, మేము ప్రేమించుకున్నాం కాబట్టి పెద్దవాళ్ళు ఓకే అనుకోని. మరి ఇందాక నేను లవ్ మ్యారేజ్ అరేంజ్ అండ్ లవ్. ఇప్పుడు అరేంజ్ చేశారు వాళ్ళు, తర్వాత పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. మీరు ముందే లేదు, ఆఫ్టర్ పెళ్లి చూపులు. కవరింగ్ వద్దమ్మా, లవ్ లో పడ్డావా లేదా నిజం చెప్పు. ఆఫ్టర్ పెళ్లి చూపులు కూడా లవ్ ఉంటదా? ఉంటది. లవ్ లేకపోతే మ్యారేజ్ లేదు. ఆ లవ్ ఉంటదిలే, అది కాదు. ఆఫ్టర్ పెళ్లి చూపుల్లో కూడా లవ్ షికార్లు ఉన్నాయా? ఆ తర్వాత. ఏ తర్వాత? పెళ్లి చూపుల తర్వాత. పెళ్లి చూపుల తర్వాత ఒకటే కూల్ డ్రింక్, 2 స్ట్రాలు. పళ్ళ తోటలో పళ్ళ చెట్టు కింద కూర్చొని పాట పాడాలి, రాళ్ల కోటలో రాళ్ల గుట్ట మీద ఆట ఆడాలి, మామిడి తోటలో మామిడి చెట్టు పక్కన మాటు వెయ్యాలి. స్క్రిప్ట్ ఇవ్వచ్చు. స్క్రిప్టా? మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్. పళ్ళ చెట్టులో పళ్ళ చెట్టు పక్కన పాట పాడాలి. తోటేది? పళ్ళ తోటలో పళ్ళ చెట్టు కింద పాట పాడాలి, రాళ్ల కోటలో రాళ్ల గుట్ట పైన ఆట ఆడాలి, మామిడి తోటలో మామిడి చెట్టు పక్కన మాటు వేయాలి. పళ్ళ తోటలో పళ్ళ చెట్టు పక్కన పాట పాడాలి, రాళ్ల కోటలో పళ్ళ తోటలో పళ్ళ చెట్టు పక్కన పాట పాడాలి, రాళ్ల పుట్టలో రాళ్ల పుట్ట ఎక్కడుందమ్మా? కమ్మల్లో. నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. మనకి మెమరీ పవర్ చాలా ఎక్కువేమో. చాలా ఎక్కువ. అయితే ఫస్ట్ నైట్ కి ప్లేట్ లో ఏమేమి ఫ్రూట్స్ పెట్టారు చెప్పు. రసగుల్లా. ఎందుకు? ఆయనకి ఇష్టమని. ఓకే, గట్టిగా చెప్పట్లు. హలో సిస్టర్, మీ పేరేంటండి? సుభాషిణి. సుభాషిణి గారు, మీరు చెప్పండి, ఒకటే రోజు 3-4 ఫంక్షన్లు వస్తే ఎలా మేనేజ్ చేయాలి? 4-5 రూల్స్ చెప్పండి జనాలకి. ఏమే ముందు రోజు అన్ని ఎత్తి పెట్టుకోవాలి, అన్ని జాగ్రత్తగా అన్ని ఎత్తి పెట్టుకోవాలి. ఏ దానికి సెట్ అట్లా కాదు, ఏ దాని మీకు సెట్ అయితే మధ్యలో వస్తావు. చెప్పింది పూర్తిగా కాదు, చిన్నప్పుడు పెళ్లికి అది వెళ్ళినప్పుడు నేను మా అమ్మమ్మతో పెళ్లికి వెళ్తే ఆ బూర్లు, ఆ స్వీట్ ఒక కచ్చిపులో చుట్టుకొని వచ్చేవాళ్ళం.
అచ్చా ఒక రోజు 3 ఫంక్షన్లు ఉన్నాయంటే ఇటు 10 బూర్లు 10 స్వీట్లు 20 20 20 60. అమ్మా స్వీట్ షాప్ పెట్టేయచ్చు. పెట్టేయచ్చు, ఇంట్లో పెట్టేయచ్చు. ఓకే, సో ఫంక్షన్లకి మీరు ఇన్ని ప్లాన్లు చేసుకుంటున్నారు. బావగారికి కూడా 3 డ్రెస్సులు పెడతారా, ఒకటే డ్రెస్? ఆల్మోస్ట్ పెట్టేసుకుంటారు ఆల్రెడీ. ఆయన కూడా అమ్మయ్యా ఇప్పటికండి విన్నా. అంటే రోజులో 3 ఫంక్షన్లు ఉంటే 3 చీరలు ఇక్కడే, కానీ వాళ్ళకి మాత్రం ఒకటే డ్రెస్. ఫస్ట్ టైం బావగారికి 3 డ్రెస్సులు ఇచ్చింది. ఏం చేస్తాడు బావ? బిజినెస్ చేస్తారు, వ్యాపారం. పొలిటికల్ ఒకటి బిజినెస్. అమ్మో పాలిటిక్స్ లో ఉన్నారా? ఓకే, అయినా పర్వాలేదు. బావ పాలిటిక్స్ లో ఉంటే మనకే యూజ్. ఏ పని కావాలితే ఆ పని అయిపోతుంది. ఏం పేరు బావగారి పేరు? మల్లికార్జున. ఆ? మల్లికార్జున బావగారు పాలిటిక్స్ లో ఉంటే ఆయనకి ఎలాంటి యూజ్ లో తెలియదు, కానీ నీకు ఎలాంటి ఉపయోగాలు చెప్పు. నాకైతే ఏమి ఉపయోగాలు అయితే ఏం కనిపించవు. లవ్ అరేంజ్డా బావగారు? అరేంజ్డ్. నిజం చెప్పు, లవ్ నిజంగా అప్పట్లో మళ్ళీ మళ్ళీ అని పిలిచేదాను కదా. ఇప్పుడు కానీ మళ్ళీనే. ఎప్పుడైనా అన్నావా మళ్ళీ నీకెందుకురా పెళ్ళి? నేను అనలేదు. ఒకసారి ఇప్పుడు అన్నవా? మళ్ళీ నీకెందుకురా సాఫ్ట్ గా రావాలి, పెళ్లి కోపంగా రావాలి. ఓకే రెడీ. నేను మళ్ళీ అని పిలవను అసలు. ఇప్పుడు పిల్లబ్బా ఏ కాదు, రెడీ. మళ్ళీ నీకెందుకు నవ్వుతావేంటి? అక్కడ సీరియస్ కావాలి. మళ్ళీ నీకెందుకురా పెళ్ళి? మళ్ళీ నవ్వేసావేంటి? మళ్ళీ సీరియస్, 1 more లాస్ట్ టేక్. మళ్ళీ నీకెందుకురా పెళ్ళి? అది బావన్నాడు ఈసారి. కాదు, ఎప్పుడైనా వార్నింగ్ ఇస్తావా బావకి? ఇచ్చిన విన్నట్టు వినిపించుకున్నట్టు వెళ్ళిపోతారు అంతే. అమ్మా బాగా తెలివైనోడైతే కదా. కామెడీయా మళ్ళీ? కొడితే తలకాయ కొబ్బరికాయలా పడిపోతుంది. జాగ్రత్తగా విను. నల్ల రంగు లారీలో ఎర్ర రంగు రాళ్ళు, ఎర్ర రంగు లారీలో నల్ల రంగు రోళ్లు. 10 times చెప్పే ఆకుండా. అబ్బో 1 time వస్తే 10 time అంట. నీకు బాగా తొందర ఎక్కువే. అక్కడ అసలే మల్లికార్జున్ గారు ద పొలిటీషియన్ వైఫ్, ఇక్కడ సుభాషిణి అంటే ఏంటి మరి ఎలాగుండాలి? అందుకనే వాళ్ళ పేరు చెప్పుకోవడం ఇష్టం లేక ఈ రోజు ఇక్కడికి వచ్చా. అయితే ఇలా చేద్దాం. సుభాషిణి గారు హస్బెండ్ మల్లికార్జున్ గారు. చెప్పు. ఆయన కానీ బాలే. అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. నల్ల రంగు లారీలో ఎర్ర రంగు రాళ్ళు, ఎర్ర రంగు లారీలో నల్ల రంగు రోళ్లు. ఫాస్ట్. అంతకన్నా స్పీడ్ గా రాదు. ఓకే ఓకే. నల్ల రంగు రాలీలో ఎర్ర రంగు కాదు రా. నల్ల రంగు రాలీలో ఎర్ర రంగు రోళ్లు, ఎర్ర రంగు లారీలో నల్ల రంగు రాళ్ళు. నల్ల రంగు లారీలో ఎర్ర రంగు రోళ్లు, ఎర్ర రంగు లారీలో నల్ల రంగు రాళ్ళు. నల్ల రంగు లారీలో ఎర్ర రంగు రాళ్ళు, ఎర్ర రంగు లారీలో నల్ల రంగు రోళ్లు. నల్ల రంగు లారీలో ఎర్ర రంగు రోళ్లు, ఎర్ర రంగు లారీలో నల్ల రంగు రోళ్లు. ఏదో చెప్పట్లో. అమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరు? ఉమాదేవి. ఉమాదేవి గారు ఇప్పుడు ఏం జరిగిందంటే ఓ ఫంక్షన్ జరుగుతుంది, మనకు తెలుసున్న వాళ్ళదే. మన ఇంటి పక్క వాళ్ళు పిలిచారు, ఇంటి ముందు వాళ్ళు పిలిచారు, ఇంటి వెనకాల పిలిచారు, మనల్ని పిల్లారు. ఇప్పుడు ఏంటి మనం ఏం చేయాలి? వాళ్ళని ఎంత పని అయిపోయింది. మొన్నటిదాకా అక్క 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 అని వెనకాల తిరిగి పక్కింటోళ్ళు పిలిచింది, వెనకింటోళ్ళు పిలిచింది, నిన్ను పిల్లలేదు. నీలో కోపం కట్టలు కట్టలు తెచ్చుకొని బయటకు వస్తుంది. అలాగా అందరిని పిలిచారు, మనల్ని పిలవలేదు అని బాధేస్తుంది. ఆ బాధలో వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి? కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడిందని ఎవరితో చెప్పుకునేది? సరే, ఇంకా బావగారి పేరేంటి? వెంకటేశ్వర్లు. ఏం చేస్తారు? బిజినెస్. అడి తిరిగి ఏ వెంకీ బాగున్నావా అని అడుగు. హాయ్ వెంకీ, బాగున్నావా? బాగా కనెక్ట్ అయినట్టుంది. రెడీ, జాగ్రత్తగా విను. పళ్ళ తోటలో పళ్ళ చెట్టు కింద పాట పాడాలి, రాళ్ల కోటలో రాళ్ల గుట్ట పైన ఆట ఆడాలి, మామిడి తోటలో మామిడి చెట్టు పక్కన మామిడి వేయాలి. సేమ్ టు యూ. యాడ దొరికింది సంతరా ఇదే? సేమ్ టు యూ అంట. అర్థం కాలేదు. సేమ్ టు యూ. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఒక్కొక్క లైన్ చెప్తా, జాగ్రత్తగా విను. ఏం చదివావు అప్పట్లో నువ్వు? 10th. పాసా ఫెయిలా? పాసా. మరి ఇంటర్ ఎందుకు చదవాలా? మా ఆయన పెళ్లి చేసుకున్నాడు. అయ్యయ్యో. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. పళ్ళ తోటలో పళ్ళ చెట్టు కింద పాట పాడాలి, ఇది ఒక్కటి చెప్పు. పళ్ళ తోటలో పళ్ళ చెట్టు కింద పాట పాడాలి, రాళ్ల తోటలో రాళ్ల రాళ్ల గుట్ట పైన ఆట ఆడాలి, రాళ్ల గుట్ట
పైన రాళ్ళగుట్ట పైన ఆట ఆడాలి. మామిడి తోటలో మామిడి తోటలో మామిడి చెట్టు పక్కన మాటి వేయాలి. మామిడి చెట్టు కింద మాటు వేయాలి. 3 కలిపి చెప్పు ఇప్పుడు. పళ్ళ తోటలో పళ్ళ చెట్టు కింద పాట పాడాలి. ఆ. మామిడి తోటలో రాళ్ళగుట్టలో ఆట ఆడాలి. ఆ, ఆ, మామిడి తోటలో ఆ. మామిడి చెట్టు కింద మాటు మాటు వేయాలి. సూపర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. కూర్చోండి మా. లైఫ్లో ఏదైనా ఎమర్జెన్సీ అవసరం వచ్చి ఎవరిని డబ్బులు అడగలేని టైంలో సో మన అవసరాలు ఎలా తీర్చుకోవాలి అనుకున్నప్పుడు మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి, మన ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టుకొని అవసరం తీర్చుకోవడం, లేదా బంగారాన్ని అమ్మేసి అవసరం తెచ్చుకోవడం. ఒకవేళ మీరు తాకట్టు పెట్టుకున్నారనుకోండి, సో కొన్ని సందర్భాల్లో ప్రతి నెల వడ్డీ కూడా పెరుగుతుంది. సో కొన్ని సందర్భాల్లో బంగారాన్ని కుదువు పెట్టడం కంటే అమ్ముకోవడమే మేలు. కానీ అలాంటప్పుడు మనకి నమ్మకమైన కంపెనీ కావాలి. వాల్యూ గోల్డ్ తాకట్లో ఉన్న బంగారాన్ని ఈజీగా విడిపించి ఆ రోజు మార్కెట్లో ఉన్న వాల్యూకే కొనుగోలు చేసి మిగిలిన డబ్బులు వెంటనే మనకి ఇచ్చేస్తుంది. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ బ్రాండ్ వాల్యూ గోల్డ్ ఇప్పుడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, బేఫికర్. ఆల్రైట్, ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశారు మన కంబం భామలు, సత్యభామలు. మరి ఇక ఇమ్మీడియట్ గా మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్రెడీ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం తాగి గెలిస్తే తందానా అనే ఆట. ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి అంటే, ఇది ఒక టీం ఆడే ఆట అనమాట. 4 ఒక టీంలో ఉంటారు. సో మీ చేతులు వాడకూడదు, ఓన్లీ నోటితోటే మొత్తం వర్క్ చేయాలి. ఒక పర్సన్ వెళ్ళి నోటితో ఒక స్ట్రా తీసుకొని ఆ గ్లాసులో వేసి మొత్తం జ్యూస్ తాగేయాలి చేతులు వాడకుండా. సో అలా 1 by 1 4 వెళ్ళి 4 స్ట్రాలు తీసుకొని నోటితో 4 గ్లాసులు కంప్లీట్ చేయాలి. ఎవరు ఫాస్ట్గా, అంటే ఇప్పుడు ఒక టీం వస్తుంది, తర్వాత ఇంకో టీం వస్తుంది. 2 టీముల్లో ఎవరు ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో ఆ టీం విన్ అవుతారనమాట. సో టీం అందరూ కలిసి కట్టుగా విన్నర్స్గా నిలవాలి అంటే అందరూ ఫాస్ట్గా తాగాలి. ఆల్రెడీ తాగి గెలిస్తే తందాన ఆడడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ టీంలో 4 1 by 1 ఉన్నారు కదా, అర్థమైంది కదా. చాలా టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఫాస్ట్గా వెళ్ళాలి, చేతులు వాడకూడదు. నోటితో స్ట్రా తీసి గ్లాసులో వేసి నోటితో తాగేయాలి. అంజలితో స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళ టీం. ఫస్ట్ 3 2 1 స్టార్ట్. గో అంజలి. తాగాలి, అసలే వేసవి కాలం, చల్లని జ్యూస్ ఉంది అనుకో. దన్ 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 దన్. మీరు ముందుకు రండి, ఉండండి. మీ పేరేంటి? అంజలి బ్యాక్. సంజయ్ గారు గో. ఆల్రెడీ 20 seconds ఓవర్. ఫాస్ట్గా. ఒక్క తిప్పొద్దు, అసలు అందులో జ్యూస్ ఉంచొద్దు. లాగు లాగు లాగు. మీరు వెళ్ళండి ఫాస్ట్. ఓ ఈమె స్టాక్ అంటే పూలదండే పెద్దగా ఉంది. స్తంభంలో కనకాంబరాలు. మా బావగారు కనకాంబరాలు లేకపోతే అసలు బయటికి వెళ్ళినవారు కదా సిస్టర్. గో 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 గో. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. 1 minute 10 seconds. ఆల్రైట్, మరి ఈ ఫస్ట్ టీం ఓవరాల్ గా 1 minute 10 seconds లో కంప్లీట్ చేశారు. నెక్స్ట్ వచ్చే టీం 1 minute 10 seconds కంటే ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తే వాళ్ళు విన్ అవుతారు. వాళ్ళు స్లోగా కంప్లీట్ చేస్తే మీ టీం విన్ అవుతారు. ఓకే, మీరు కూర్చోండి. ఈరోజు మనం ఓషివంగ్లో ఆడుతున్నాం తాగి గెలిస్తే తందానా అనే ఆట. ఫస్ట్ టీం 1 minute 10 seconds లో కంప్లీట్ చేశారు అండ్ సెకండ్ టీం రెడీగా ఉన్నారు. సో మన టార్గెట్ 50-60 seconds లో అయిపోవాలి. ఓకే, రెడీ? 3 2 1 స్టార్ట్. అందుకే అప్పుడప్పుడు బావగారితో పాటు కూర్చోవాలి. నెక్స్ట్ నెక్స్ట్ గో గో గో. తాగుతున్నారా, తాగింది మళ్ళీ అందులో వేసేస్తున్నారా? అది తగ్గినట్లేదు, పెరుగుతుంది.
చేయండి. రాధా గారు వెళ్ళండి. ఫాస్ట్గా చెయ్యొద్దు. ఆల్రైట్, మీరు తీసుకున్న టైం 1 minute 25 seconds లో కంప్లీట్ చేశారు మన సెకండ్ టీమ్. ఈరోజు ఓషి వెంకిలో మనం ఆడాం తాగి గెలిస్తే తందానా అనే ఆట. అండ్ ద విన్నర్స్ టీమ్ 1 అంజలి, మాధవి, శాంతి అండ్ సంధ్య. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ మా. థ్యాంక్ యూ సో మచ్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ఉమామహేశ్వరి గారు. సో ఇదంతా మన వాళ్ళే, మన కుటుంబమే. మీ మనసులో మాట చెప్పాలని వచ్చారు. ఏం జరిగింది ఏంటి చెప్పండి. మా ఆడపడుచు మాతోటి చాలా బాగా ఉండేది. సో మీ పెళ్ళైన తర్వాత మీ సార్ వాళ్ళ సిస్టర్ ఆమె ఎప్పుడు వచ్చినా చాలా బాగా ఉండేది. సొంతం అక్క చెల్లెల్లాగా ఉండేవాళ్ళము. బాగానే ఉన్నది. సడన్ గా ఉన్నట్టుండి చనిపోయింది. ఏం లేకుండా సడన్ గా చనిపోయింది. హార్ట్ స్ట్రోక్ అట్లా అది ఏం తెలియదు సార్. అది కూడా తెలియదు. అంటే హెల్తీగానే ఉన్నారు, సడన్ గా చనిపోయారు. సో మీకు ఈ విషయం తెలిసింది? తెలిసింది. వెంటనే వెళ్ళిపోయారు. మా భర్త, మా బావగారు, మా మామయ్య అందరు వెళ్ళారు. ఇంకా తను చనిపోయేసరికి మాకు అసలు చేత కాలేదు. 3-4 రోజుల దాకా అసలుకి ఏడుపు ఆగలేదు మాకు. అంటే మీ సొంత సిస్టర్ లా ఉన్నారు కాబట్టి ఇంకా ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. సో మీ మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ సిచ్యువేషన్ జరిగింది? మ్యారేజ్ అయిన తర్వాత 9 years ఎంతో ప్రేమగా చూసారు తను మిమ్మల్ని. కానీ ఇప్పటికీ మీ ఆడపడుచు మీకు గుర్తొస్తూనే ఉంటారు. తను చనిపోయిన 6 నెలలకి మా పాప కూడా హెల్త్ బాగాలేక చనిపోయింది. ఏం ప్రాబ్లం అయింది? అంటే జ్వరం వచ్చింది. జ్వరంలో మైండ్ కి వచ్చేసి మెడెంజెస్ అని ఫీవర్ హెవీ అయిపోయి బ్రెయిన్ కొట్టేసింది. అక్కడికి హాస్పిటల్లో తీసుకెళ్ళి చూపించినా కూడా లాభం లేకుండా పోయింది. సాధారణంగా అది ఉంటుంది. మేబీ డాక్టర్లు కూడా చెప్తారు లైక్ 6 to 8 years పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ టైంలో హై ఫీవర్ వచ్చిందంటే బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. డాక్టర్ దగ్గర చూపించాము, ఇక్కడ చూపించాము, మార్కాపురం అంతా చూపించాము. అయినా కూడా తగ్గలేదు. మళ్ళీ ఒంగోలు, గుంటూరుకి వెళ్ళాము. అక్కడ 15 days హాస్పిటల్లో ఉన్నాము. అయినా కూడా ఇంకా రికవర్ అవ్వలేదు. ఫస్ట్ 2 పాపలు. ఆ పాప చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక పాప, ఒక బాబు. ఇప్పుడు 3 పిల్లలు. బట్ ఎన్ని ఇయర్స్ అయింది మా తను ఇలా? తను చనిపోయి 15 years అయింది సార్. సో ఉంటే ఇప్పుడు ఒక 25 years అలా ఉండేది. 23 years అడావిడంతా ఉండేది. సో ఆ ఏజ్ పిల్లల్ని చూస్తుంటే ఇప్పటికీ మీకు పాప గుర్తొస్తూనే ఉంటుంది? గుర్తొస్తుంది సార్. మా బావగారు బాబు కూడా మా పాపతోటే. నిజంగానే కడుపు కోత తట్టుకోవడం అనేది చాలా కష్టం. మీరు ఎంత బాధపడి ఉంటారో సార్ కూడా అంతే బాధపడి ఉంటారు. కన్నా కూతురు ఇలా అయింది అని. మాకంటే కూడా మా నాన్నగారు బాగా బాధపడ్డారు సార్. తాతయ్య గారు వాళ్ళ దగ్గర ఫస్ట్ మేము తర్వాత చిన్నపిల్లలు ఎవరు లేరు. ఇంకా మా పాపే అనమాట. చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు వాళ్ళు. మా నాన్నగారు బ్యాంకులో జాబ్ చేస్తున్నారు. ఇంకా మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు అమ్మ నాన్న 2 ఉన్నారు మా దగ్గరే. ఇంకా మా నాన్న కూడా రిజైన్ చేసేస్తాను, నాకు పాపకి బాగలేదు, నేను ఇక్కడే ఉంటాను, బాగా అయ్యేంతవరకు రాను అని చెప్పారు. కానీ ఆఫీసర్ ఏమన్నారంటే బాగా అయిన తర్వాతనే రండి, ఇబ్బంది ఏం లేదు, రిజైన్ చేయొద్దు అని చెప్పారు. లైఫ్లో అస్సలు తట్టుకోలేని బాధ ఏంటి అంటే పిల్లలకి ఏమైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే పేరెంట్స్ తట్టుకోలేరు. అలాంటిది కళ్ళ ముందు 8 years చేతుల్లో పెంచుకున్న, ప్రేమగా పెంచుకున్న పాప లేదు అంటే మీరు కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఎంత టెన్షన్ పడి ఉంటారో. అసలు ఆ బాధ నుంచి బయటకు రావడం అనేది లైఫ్ ఉన్నంత వరకు కాదు. మా నాన్నగారు ఇప్పటికీ బాధపడుతుంటారు సార్. మన ఫోటో చూస్తే చాలు ఇంకా బాధపడుతుంటారు. ఎక్కడుంటారు నాన్నగారు? ఖమ్మంలోనే. అమ్మగారు వాళ్ళిద్దరే ఉంటారు. అమ్మ, నాన్న, తమ్ముడు, 2 ముగ్గురు. ఎప్పుడైనా మిగతా పాపలను తీసుకెళ్లి చూపిస్తుంటారా? వెళ్తుంటాం సార్. మొన్న కూడా వెళ్ళొచ్చాము. ఇక్కడే ఖమ్మంలోనే ఉండేది వాళ్ళు కూడా. అలా వెళ్తే మనల్ని చూసుకుని ఆయనకి కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఆయనకు కూడా పెరాలసిస్ వచ్చి ఆయనకు బాగలేదు. మరి ఎలా ఎవరు తమ్ముడు? అంటే అన్ని నడుస్తాడు, అన్ని ఆయన పనులు ఆయన చేసుకుంటాడు. కాకపోతే కొంచెం మాట అనేది సరిగ్గా రాదు. రిటైర్ అయిపోయారు.
ఎనీవే మీ బాధని మీ ఫ్యామిలీ అనుకొని అందరూ మనవాళ్ళే అనుకొని షేర్ చేసుకున్నారు. కొంచెమైనా మీకు రిలీఫ్గా ఉండాలి. సో తను ఎక్కడున్నా పైన ఉన్నా మనతో పాటు సమ్ టైమ్స్ మనకు బాగా ఇష్టమైన వాళ్ళు కానీ మన పిల్లలు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళకి ఏమైనా అయ్యి లేరు అనుకోండి భౌతికంగా, బట్ అక్కడ ఎక్కడో ఉన్నారు, మనల్నే చూస్తున్నారు, లేకపోతే ఏ తారల్లోనూ ఉన్నారు చూస్తున్నారు అని ఫీల్ అవ్వాలి. అప్పుడు చూసినప్పుడల్లా ఉన్నారు అనే కొంచెం ఊరట ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది మీ కుటుంబం అనుకుని వచ్చారు, మీ మనసులో మాదని మాతో అందరితో షేర్ చేసుకున్నారు. మీరు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి.